బ్రేకింగ్ న్యూస్. ఒంగోలు బొల్లమెట్ట సెంటర్ పార్వతమ్మ గుడి ఏరియా V2 బాడీ మసాజ్ సెంటర్పై పక్కా సమాచారంతో వన్ టౌన్ సిఐ తన సిబ్బందితో దాడి చేశారు. ప్రముఖ లోకల్ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నడపబడుతున్న ఈ మసాజ్ సెంటర్ని పోలీసులు దాడి చేసినప్పుడు డ్రగ్స్ ప్యాకెట్లు, కండం ప్యాకెట్లు దొరికాయని పోలీసులు మీడియాకు తెలియజేశారు. మసాజ్ సెంటర్పై పోలీసులు దాడి చేస్తున్నారని పక్కా సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు మసాజ్ సెంటర్ వెనుక నుండి మహిళలను గోడ దూకించి పంపించారని స్థానికులు తెలియజేశారు. అక్కడ మసాజ్ సెంటర్లో లేడీస్ సంబంధించిన చెప్పులు దర్శనమిచ్చాయి. మసాజ్ సెంటర్ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు ఏముంది కానీ ఇంకా చిరిగిపోయిందని నేను చేస్తాను సార్. తీసేది మాత్రం ఇక్కడ షర్ట్ రావాలి సార్. ఎత్తేసేయండి సార్. ఇక్కడ ఈ రూము సార్ ఈ రూమ్ సార్ ఇదే మోహనం ఏమి అది లేపేయటం సార్ మనోడి. అసలు కేసు రాసేది
సత్య కేబుల్లో నల్లదాయి మొత్తం జాగ్రత్త ఎంతబ్బా అది అలవాటు తీసుకోవచ్చు అది ఏమన్నా అక్కర్లే కొంచెం దూరం కూడా తీసుకుంటారు కానీ అవును నువ్వు సెల్లు పెడతావు చూసి చేయడు బాగా వెనక్కి పెట్టు ఒకసారి తీసుకొని ఉంటాయి వెనక్కి పెట్టు వెనక్కి పెట్టుకోండి కావచ్చు లైట్లు ఆపుకోకూడదా? లైట్లు ఆపుతా సరేనా బాయ్ నేను నెట్టలేదురా రాజు రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ అంతేకాకుండా చేసినప్పుడు దాంట్లో కొన్ని కాండో ప్యాకెట్స్ దాంతో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకలేదు. కాబట్టి ఈ స్పాన్సర్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలో తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్ ఏమేమి దొరికింది సార్ అంటే ఈ స్పాన్సర్ నాగా 2-3 సార్లు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చి రైడ్ చేయడం జరిగింది. అప్పుడు మేము రైడ్ చేసే సమయంలో అక్కడ మరి జరుగుతూ ఉన్నదా లేదా అన్నది తెలియదు. మనం రైడ్ చేసాము. అప్పుడు ఎవరు దొరకపోవడంతో అతనికి వార్నింగ్ ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తున్నప్పుడు కొన్ని కాండో ప్యాకెట్స్ అనేవి ఇక్కడ జరగడం జరిగింది. దాంతోపాటు ఒక చిన్న మన డ్రెస్సింగ్ కవర్ ఉన్న కాబట్టి ఇతని పైన అరే వెంకటేష్ వాసు తమ్ముడు వాసు పక్కన ఫోన్ వాళ్ళకుంటాను ఛార్జింగ్ పెట్టా ఫోన్ అడబెట్టరా నువ్వు ఛార్జింగ్ ఇంట్లో ఏం చేసావు అయిపోయింది అసలు నేను రాయ ఇక్కడ మనకి పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న V2 స్పా అనే స్పా సెంటర్ పైన అధికారులకు విషయాన్ని తెలియజేసి దీనిపైన రైడ్ చేయడం జరిగింది. దీనిలో జనరల్గా స్పా సెంటర్ అని చెప్పేసి అంటే మనకున్న గైడ్లైన్స్ ప్రకారం మగాళ్ళకి ఆడవాళ్ళకి ఏదైనా మసాజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఇల్లీగల్గా జరుగుతుందని చెప్పేసి మనకు తెలియడంతో ఈ స్పా సెంటర్ పైన రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక లేడీ జెంట్కి మసాజ్ చేయడం జరిగింది. అది అలా చేయకూడదు కాబట్టి ఎవరైతే మసాజ్ చేయించుకుంటున్నారో అతన్ని
ప్లస్ ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏమైనా ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా అని చెప్పేసి వెరిఫై చేస్తుండగా ఈ స్పా సెంటర్లో అంతా వెరిఫై చేస్తూ ఉండగా కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ దొరికినాయి. దాంతోపాటుగా గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కలిగి ఉండడం ఇల్లీగల్ కాబట్టి సదరు ఎవరైతే స్పా సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారో అతనిపైన చట్టపరంగా చర్య తీసుకోవడం కోసం అతనిపైన కేసు నమోదు చేసి ఫర్దర్గా అతనిపైన చర్య తీసుకోవడం జరిగింది. లేడీస్ ఎవరు లేరండి, జస్ట్ లేడీస్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విక్టిమ్గా పరిగణించడం జరుగుతుంది.